ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. నాకు ధ్యానం నేర్పిన శివ మాస్టర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు భార్గవి, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొమరవనిపేట గ్రామం. మేము ధ్యానంలోకి రాకముందు మా కుటుంబం అంతా శాకాహారులం. ఇంకా మా ఫ్యామిలీలో అంటే కొద్ది గొడవలు డిస్టర్బెన్స్గా ఉండేది. నేను 10th క్లాస్లో ఉండేటప్పుడు నాకు ధ్యానం శివ గారి ద్వారా పరిచయం అయ్యింది. నేను ధ్యానంలోకి రాకముందు ముందుగానే మా తల్లిదండ్రులు ధ్యానంలోకి వచ్చారు. ఇంకా వాళ్ళు పూర్తిగా శాకాహారులు అయ్యారు. వాళ్ళు శాకాహారులు అయ్యారని తెలియగానే అంటే జీవహింస చేయకూడదని నేను ఆ ఒక్క వర్డే విన్నాను. మా పేరెంట్స్ కూడా నాకు నాన్ వెజ్ మానేయమని అదేం చెప్పలేదు. కానీ అది తెలియగానే శాకాహారం తినాలి, జీవహింస చేయకూడదు అని ఆ పాయింట్ తెలియగానే నేను పూర్తిగా శాకాహారులుగా మారాను. నాకు 10th క్లాస్లో ధ్యానం శివగారు పరిచయం చేసిన నేను స్టార్టింగ్లో నేను మెడిటేషన్ నమ్మలేదు. ఇదేంటి ఇలా అవుతుందా, మెడిటేషన్ ద్వారా ఏదైనా చేయొచ్చా అనేసి నేను నమ్మలేదు. కానీ శివగారు అప్పుడప్పుడు ఇంటికి వచ్చేసి బలవంతంగా చేసేవారు, మెడిటేషన్ చేస్తే మంచిది అని చెప్పేసి. కానీ అప్పుడప్పుడు చేసేదాన్ని కానీ అంత పర్ఫెక్ట్గా చేయలేదు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండేటప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు అయితే నేను అనుకున్నాను అంటే ప్రాక్టికల్స్ అవుతున్నాయి, నిజంగానే ధ్యానం అంటే నిజమా కాదని చెప్పేసి నేను అనుకున్న క్వశ్చన్ వస్తే నిజంగా నేను ధ్యానాన్ని నమ్ముతాను, అప్పటి నుంచి నేను మెడిటేషన్ చేస్తానని అనుకున్నాను. అప్పుడు ఒక 20 days మెడిటేషన్ చేశాను. ప్రాక్టికల్స్ అయినప్పుడు నేను ఏ క్వశ్చన్ అయితే అనుకున్నా అదే వచ్చింది. అండ్ ఈ విషయం నేను మా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను. అప్పటి నుంచి మేము 41 days అది సంకల్ప ధ్యానం పెట్టాం. మేము చదివిన క్వశ్చన్సే ఇవ్వాలి, ఎగ్జామ్స్ ఇంకా మంచిగా రాయాలి అని చెప్పేసి. అంటే మేము ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మేము ఏ క్వశ్చన్స్ అయితే ఇవ్వాలి అనుకున్నామో అవే వచ్చాయి. మేము ఎగ్జామ్స్ కూడా అందరం చాలా బాగా రాసాం. అండ్ ఇంకా కరోనా టైంలోని శివ మాస్టర్ ద్వారా భగవద్గీత, యోగాసనాలు, మెడిటేషన్ ఇంకా చాలా బాగా నేర్చుకున్నాం. అండ్ నాకు తెలిసిన మెడిటేషన్ కూడా మా ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ టైం పత్రి సార్ని మా ఊరు పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు చూశాను. సార్తో ఫోటో కూడా దిగాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ భగవద్గీత శ్లోకాలు కూడా శివ మాస్టర్ మాకు ప్రతిరోజు పిరమిడ్ దగ్గర నేర్పిస్తున్నారు. అందులో ఒక శ్లోకం, నైనం చిందంతి శస్త్రాని నైనం దహాతి పవకాహ నచైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుతాహ. అంటే నేను తెలుసుకుంది ఏంటంటే ఆత్మకి చావు లేదు. అంటే శరీరం కాలిపోయిన ఆత్మ అనేది నీటి వల్ల తడదు అండ్ అగ్గి వల్ల కూడా కాలిపోదు అండ్ గాలిలో కూడా ఆరదు. అంటే మనము చనిపోయినా సరే మన ఆత్మ అనేది ఉంటుంది అని నేను తెలుసుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ అందరికీ నా కృతజ్ఞతలు.